హాయ్ ఫ్రెండ్స్, మీరున్న పరిస్థితుల గురించి, జీవితంలోని మీ వైఫల్యాల గురించి ఎప్పుడూ ఎవరిని నిందించకండి. మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, మీ సమాజాన్ని అస్సలు తప్పు పట్టకండి. అందరికీ ఒక సలహా మాత్రమే ఇది. ఈ రోజు తర్వాత మీరెప్పుడూ ఏడవకండి. ఏమైనా సరే ఏడవద్దు. మీ కన్నీటితో ఎవరికీ ఏం పనిలేదు. ఎందుకు మీరు కన్నీటిని వృధా చేసుకుంటున్నారు? ఇతరుల భుజాల మీద తలపెట్టి ఎందుకు ఏడుస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. జీవితంలో ఎప్పుడూ కంటతడి పెట్టుకోకూడదు. ఏడ్చేవాళ్లు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఉదాహరణతో చెప్పడం పిచ్చి పనే, అయినా సరే ప్రయత్నించాలి, చెప్పుకోవాలి కూడా. ఒక ఉదాహరణ 4 గంటల ట్రైనింగ్తో సమానం. జీవితాంతం ఆ కథలు గుర్తొస్తాయి. కథ చిన్నదే. స్క్రీన్ మీద 2 బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు కర్ణుడు, మరోవైపు కృష్ణుడు ఉన్నారు. కర్ణుడు కృష్ణుడి విషయంలో ఆందోళన పడుతున్నాడు. కర్ణుడు ఆందోళనలో ఉన్నాడు. ఎందుకు? ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. కర్ణుడు చెప్తున్నాడు, నా తల్లి నేను పుట్టగానే నన్ను వదిలేసింది. ఇందులో నా తప్పేముంది? నేనేం పాపం చేయలేదు. ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పడానికి ఒప్పుకోలేదు. నేను క్షత్రియుణ్ణి కాదని నాకు విద్య నేర్పడానికి నిరాకరించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించి పంపించేసింది. ఎందుకంటే నేను రాజకుటుంబంలో పుట్టలేదని. నన్ను అవమానించి అక్కడి నుంచి నెట్టేశారు. ఈ విషయాలన్నీ చెప్తూ కర్ణుడు శ్రీకృష్ణుడి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. పుట్టగానే తల్లి వదిలేసింది. ద్రౌపది స్వయంవరం నుంచి పంపించేసింది. ద్రోణాచార్యుడు చదువు నేర్పడానికి నిరాకరించాడు. జీవితాంతం అవమానాలు పడుతూనే ఉన్నాను. నా తప్పేముంది? ఇందులో నేను చేసిన నేరమేంటి అని అడుగుతాడు. ఈ ప్రశ్నలకు కృష్ణుడు నవ్వుతూనే ప్రతి విషయం చెప్తాడు. నేను పుట్టడమే జైల్లో పుట్టాను. నా పుట్టుకే కారాగారంలో జరిగింది. పుట్టగానే నన్ను నా తల్లి నుంచి వేరు చేశారు. ఆవులు మేపేవాణ్ణి, పేడ ఎత్తేవాణ్ణి. నీ సమస్య కాదు, ముందు నా సమస్య విను. స్వంత మేనమామే నా ప్రాణాలు తీశాడంతే. అది ఎంత దారుణం! అన్యాయం ఇద్దరి విషయంలోనూ జరిగింది. ఈ అన్యాయానికి బాధ్యత ఎవరి మీద నెడతాను? ఈ ఇద్దరిలో ఎక్కువ అన్యాయానికి ఎవరు గురయ్యారు? కృష్ణుడే కదా. అతని పుట్టుకే కారాగారంలో జరిగింది. పుట్టుకతోనే చావు పీక మీద కూర్చుంది. సొంత మామ కత్తి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఆవులు కాయాల్సి వచ్చింది, పేడ ఎత్తాల్సి వచ్చింది. అయినా సరే పిల్లన గ్రోవి వాయించేవాడు. సంతోషంగా ఉండేవాడు. అల్లరి చేసేవాడు. ఎప్పుడూ ఏడ్చేవాడు కాదు. ఆందోళన పడేవాడు కాదు. కర్ణుడు నిరంతరం తన పుట్టుక గురించి దిగులు పడుతూనే ఉండేవాడు. కృష్ణుడు తన పుట్టుక గురించి ఎప్పుడూ ఎవరిని నిందించలేదు. కర్ణుడు ఎప్పుడూ తన గతం తలుచుకుంటూ బాధపడేవాడు. కృష్ణుడు ఆనందంగా పిల్లన గ్రోవి వాయించుకుంటూ తిరిగేవాడు. భవిష్యత్తు చూసేవాడు. కాలం ఇద్దరికీ అన్యాయమే చేసింది. కర్ణుడు ఆ అన్యాయాన్ని చూసుకుంటూ ఎప్పుడూ కంటతడి పెట్టేవాడు. శ్రీకృష్ణుడు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఉండేవాడు. కృష్ణుడికి తన జీవితంలో జరిగిన అన్యాయం కూడా గుర్తుకు తెచ్చుకునేవాడు కాదు. ఇద్దరూ ఒకేలాంటి అన్యాయానికి గురయ్యారు. అయినా సరే ఒకరు ఆందోళన పడుతూ ఉండేవారు, మరొకరు ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. అందుకు కారణం యాక్సెప్టెన్సీ. ఒకరు వాస్తవాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. మరొకరు చాలా సంతోషంగా వాస్తవాన్ని, తన జీవితాన్ని అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. ఎలా అయితే అలాగే జరుగుతుంది. చూసుకుందాం అనుకున్నాడు కృష్ణుడు. ఈ ఇద్దరిలో మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. కర్ణుడిలాగా దుఃఖపడుతూ ఉండాలనుకుంటున్నారా? కృష్ణుడిలాగా జీవితాన్ని ఉత్సాహంగా గడపాలనుకుంటున్నారా? చివరికి ఏం జరిగింది? దుఃఖపడే కర్ణుడికి చావు దక్కింది. నవ్వుతూ ఉండే కృష్ణుడికి నిత్యం పూజలందాయి. జీవితంలో సమస్యలుండవు, సవాళ్లుండవని కాదు, వాటిని ఎలా స్వీకరిస్తామన్నదే ముఖ్యం. మనలో ఎవరైనా జైల్లో పుట్టారా? మీలో మీ స్వంత మేనమామ మిమ్మల్ని ఎప్పుడైనా చంపాలని చూశాడా? అందుకే ఆలోచించమని చెప్తున్నా. కృష్ణుడి జీవితం కంటే మన జీవితం చాలా గొప్పగానే మొదలైంది కదా. మరింకెందుకు అంత తొందరపాటు, అంత బాధ? ధైర్యంగా, సంతోషంగా ఉన్న కాస్త జీవితాన్ని ఆస్వాదించమని చెప్తున్నామంతే.